ప్రపంచ అవయవ దానం దినోత్సవం సందర్భంగా నెల్లూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నారాయణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నారాయణ హాస్పిటల్ వైద్యులు, విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్వోదయ కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కస్తూర్బా కళాక్షేత్రం వరకు కొనసాగింది. కార్పొరేషన్ కమిషనర్ నందన్, డీమండ్ హెచ్ఓ డాక్టర్ సుజాత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో కమిషనర్ నందన్ మాట్లాడుతూ అవయవ దానంపై ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పట్టణాలలో, గ్రామాలలో విస్తృత అవగాహన రావాలని ఆయన ఆకాంక్షించారు. అవయవ దానం అనేటువంటిది రోజు రోజుకి ప్రాచుర్యం పొందుతూ ఉంది. నిజానికి ప్రమాదంలో పడినటువంటి వ్యక్తులు సకాలంలో వారికి కావాల్సినటువంటి అవయవాలను కనుక దానం చేసినట్లయితే వారి జీవితాన్ని మరి కొంతకాలం మనం కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఎవరైతే ప్రమాదాల బారి పడి చనిపోయే ముందు వారి అవయవాలను దానం చేస్తారో ఆ అవయవాలని ప్రమాదంలో ఉన్నటువంటి వారికి కనుక మనం ఇవ్వగలిగినట్లయితే ఇంకొక జీవితానికి మనం అవకాశం ఇచ్చినట్లుంటుంది. కాబట్టి అందరూ కూడా అవయవ దానంలో వారి యొక్క అవసరాన్ని బట్టి అవగాహన పెంచుకొని దీన్ని ప్రతి ఇంటింటికి, ప్రతి ఊరు వాడలా చేరేటట్లు చేసి మన జీవితం మనతోనే కోల్పోకుండా మనం కోల్పోయిన తర్వాత కూడా మన అవయవాలు మరొకరికి ఉపయోగపడే విధంగా అందరూ కూడా అవగాహన పెంచుకొని ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ అవగాహన సదస్సు మరి ర్యాలీకి సంబంధించి ఆ యాజమాన్యాలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమంలో నారాయణ మెడికల్ కళాశాల డీన్ శ్రీనివాసులరెడ్డి, కోఆర్డినేటర్ బీజు రవీంద్రన్, ఇంకా పలువురు మెడికల్ అధికారులు, నారాయణ ఫార్మసీ, నర్సింగ్, పారామెడికల్, ఇంజనీరింగ్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.